హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనక ఉన్న వాస్తవాల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో ఒక కీలకమైన అత్యంత ఆసక్తికరమైన రాజకీయాలకి అత్యంత ఆసక్తికరమైన వార్తను రాశారు. వాళ్ళకున్న సమాచారం మేరకు. రాబోయే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఆ మార్పులు కూడా దేనికోసం అంటే లోకేష్ గారి టీమ్ క్యాబినెట్‌లోకి రాబోతుంది. లోకేష్ గారు మెచ్చి, కోరి, ఏరి పెట్టుకున్న టీముతోని క్యాబినెట్ కూర్పు ఉండబోతుంది. అది ఈ 19థ్ ఉగాది రోజుకి వరకు ఉండొచ్చు అని చెప్పి ఒక వార్తను రాసింది. మంత్రివర్గంలో భారీ మార్పులు, ఉగాది నాడే ముహూర్తం, లోకేష్ టీమ్‌కు ప్రాధాన్యత. రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైనట్టు చెప్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఉగాదిన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి లోకేష్ టీంకు పెద్దపీట దక్కనుందంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జిల్లాల్లో లోకేష్ టీమ్‌గా కొందరు ముద్రపడిన సంగతి తెలిసిందే. వీరిలో సీనియర్ల వారసులు కూడా ఉన్నారు. దీంతో వారిలో ఎవరికి మంత్రివర్గంలో బెర్త్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బీహార్ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉగాదిన మంత్రివర్గంలో భారీ మార్పులు జరుగుతాయని, దానిలో లోకేష్ టీంకు పెద్దపీట వేస్తారంటూ జరుగుతున్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థానానికి వారసుడిగా లోకేష్ పేరు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే కొంతకాలంగా ఆయన సొంత టీం నిర్మాణంపై దృష్టి సారించారు. నిజానికి గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యువగళం పాదయాత్ర సమయంలోనే ఈ విషయమై ఆయన కసరత్తు ప్రారంభించారు. గత ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా ఆ విధంగానే జరిగింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షాలను లోకేష్ కలిసి వస్తున్న సంగతి తెలిసిందే. అనేక ఇతర రాష్ట్రాలు అనుసరించిన వ్యూహంలో భాగంగానే వారు సైతం లోకేష్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారట. ఎవరు సైతం? నరేంద్ర మోడీ, అమిత్ షా. ఉగాది రోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటది. భారీ మార్పులుంటాయి. ఆ మార్పుల్లో లోకేష్ టీము ఉంటుంది. ఇప్పటికే నారా లోకేష్ గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వారీగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలని ముఖ్య నాయకులను పిలుచుకొని ఆత్మీయ సమ్మేళన సమావేశాలు పెడుతుండు. భోజనం పెట్టి వాళ్ళకి భోజన సమయంలో అనేక రాజకీయ, కుటుంబ అంశాలు, వ్యక్తిగత అంశాలు కూడా మాట్లాడుకొని వాళ్ళకి చీర, సారె పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి పంపిస్తాడు. దీంట్లో ఆయన టీమ్‌ని ఎంపిక చేసుకునే కార్యక్రమం గూడా దీంట్లో ఉందా? అసలు ఈ లోకేష్ టీము క్యాబినెట్‌లోకి రావటానికి వెనక బీజేపీ ప్లాన్ ఏమైనా ఉందా? ఇది బీజేపీ ప్లానేనా? ఎందుకంటే పదే పదే నారా లోకేష్ గారు ఈ మధ్య కాలంలో ఢిల్లీ ఎళ్ళినప్పుడు మోడీ గారిని కలవటం, అమిత్ షా గారిని కలవటం, వాళ్ళు అప్రిషియేషన్ చేయటం. చంద్రబాబు నాయుడు గారు కంటే కూడా మోడీ గారు, అమిత్ షా గారు లోకేష్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారా? లోకేష్‌ని ఎలివేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారా? దీని వెనకున్న ప్లాన్ ఏంటి? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. బీహార్ పరిణామాలు చూసినాం. ఆల్ ఆఫ్ సడెన్‌గా నితీష్ కుమార్‌ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి ఒక ప్రణాళిక పెట్టుకొని రాజ్యసభకు పంపారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి రాబోతుండు. సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ ఉపయోగిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారిని పక్కకు తప్పించి లోకేష్ టీమ్‌ని ఎంకరేజ్ చేసి భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో లోకేష్‌నే బీజేపీ ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ బీజేపీకి ఒక బి టీమ్‌గా తయారు చేసే అవకాశాలున్నాయి. ఆ ప్లాన్‌లో భాగమేనా? అసలు ముందు నుంచి ఏమనుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో రావటానికి ప్రయత్నం చేస్తుంది అనుకున్నారు. మరి అది ఫెయిల్ అయిందా? పవన్ సక్సెస్ కాలేకపోయారా? పవను క్రెడిబిలిటీ పైననో లేదా పవన్ క్యాలిబర్ పైననో నమ్మకం లేదా? లోకేష్ పైన నమ్మకం పెరిగిందా? ఆ ప్లాన్ ఏ ఫెయిల్ అయిందా? ప్లాన్ బికొచ్చారు ఇప్పుడు. ప్లాన్ బిలో భాగమే ఈ లోకేష్ టీమా? ఈ లోకేష్ టీమ్ నిజంగానే వచ్చితే ఉగాదికి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిస్థితేంటి? చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ టైపు చేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏంటి? పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత బీజేపీ ఏం చేస్తది? ఇవన్నీ అనేక చర్చలైతే నడుస్తున్నాయి. ఇది కేవలం లోకేష్ టీమ్‌తోని క్యాబినెటే ఉంటదా? అసలు ముఖ్యమంత్రిని మారుస్తారా? ముఖ్యమంత్రినే లోకేష్‌ని చేసే కార్యక్రమం ఏమైనా ఉందా? మరి ముఖ్యమంత్రిని లోకేష్‌ని చేస్తే పవన్ కళ్యాణ్‌కి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? బీజేపీ వయా లోకేష్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటర్ కావాలని చూస్తుందా? వయా పవన్ కళ్యాణ్ ద్వారాగానా? ఇట్లా అనేకమైన చర్చలైతే జరుగుతున్నాయి. బయట
ఒక రాజకీయ వర్గాల ఆసక్తికరమైన చర్చ. ఇది సాక్షి పేపరో లేకపోతే ఆంధ్రజ్యోతో, ఈనాడో రాసినయి అంటే మనం అనుకోవచ్చు. ప్రజాశక్తి పేపర్ రాసింది ఒక న్యూట్రల్ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో దురదృష్టవశాత్తు ఈరోజు మీడియా 2గా చీలిపోయింది. తెలుగుదేశం పార్టీకి సాలిడ్‌గా తెలుగుదేశం పార్టీ కండువా యేసుకొని వార్తలు రాసే పత్రికలు, టీవీ ఛానెల్‌లు కొన్నున్నాయి. ఇక వైఎస్ఆర్‌సీపీ రాజశేఖర రెడ్డి బొమ్మేసుకొని మాది వైఎస్ఆర్‌సీపీ పత్రికే అన్నట్లు వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ సాక్షి పేపరు ఒకటైతే నడుస్తుంది. ఇక మిగతా సాక్షి ఎక్సెప్ట్ సాక్షి మేజర్ పత్రికలు, టీవీ ఛానెల్‌లు తెలుగుదేశం పార్టీ కోసం ఇక వాళ్ళు అన్నీ వదిలేసి తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నట్టే అక్కడ కనిపిస్తుంది. వాళ్ళెవరు వాళ్ళు వాళ్ళు రాసే వార్తల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి? అసలు ఏది నమ్మాలి? ఏది అబద్ధం? ఏది నిజం? అనేది తెలవని పరిస్థితి. ఇప్పుడు న్యూట్రల్‌గా ఉన్న ఇట్లాంటి ప్రజాశక్తి లాంటివో, విశాలాంధ్ర లాంటివి 1, 2 పత్రికల్లో ఏదన్నా ప్రజల గురించి వార్తలొస్తున్నాయి. పబ్లిక్ గురించి, రాష్ట్రం గురించి, ప్రజల గురించి, అభివృద్ధి గురించి వస్తున్నాయి. కాబట్టి ప్రజాశక్తి అనే పేపరు వాళ్ళకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాసింది. దాంట్లో మోడీ, అమిత్ షాకి రిలవెంట్‌గా ఫ్రీక్వెంట్‌గా కలుస్తా ఉండు లోకేష్. కలిసినప్పుడు అక్కడి నుంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. ఆ అప్రిషియేషన్‌లో ఆ ప్లాన్‌లో భాగమేనా? అసలు ముందు ప్లాన్ ఏలో పవన్ కళ్యాణ్ ఉండే ప్లాన్ బికి వచ్చారా ఇప్పుడు? ప్లాన్ బిని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేయటం కోసం మరి ఎవరిని పక్కకు పెడతారు? చంద్రబాబు నాయుడునా? పవన్ కళ్యాణ్‌నా? అనేది అంటే జాతీయ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఆయన వాళ్ళ ప్రతినిధిగా అంటే వాళ్ళకి రాజకీయాలకు ఎంట్రన్స్ కావాలంటే లోకేష్‌ని ఎంకరేజ్ చేయాలని ఒకటి పెట్టుకున్నారా? ఇది భవిష్యత్తులో ఎటు దారి తీస్తదనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. మంత్రివర్గంలో అయితే భారీ మార్పులున్నాయట. రైట్. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి 'ఆంధ్రజ్యోతి'లో ఒక ఆసక్తికరమైన వార్త రాశారు. మొన్న సెవెంత్ రోజు రాశారు. మళ్ళీ ఈరోజు రాశారు. ఇక గూడుపుటాని హైదరాబాద్‌లో అంట రూట్ మార్చిన జగన్ అనుకూల బ్యాచ్. విజయవాడ భేటీ రట్టు కావడంతో జాగ్రత్త. 6న ఐఏఎస్‌లతో రిటైర్డ్ అధికారి మంత్రాలు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కర్తవ్య బోధ. రహస్య భేటీని బయటపెట్టిన ఆంధ్రజ్యోతి. దీంతో మకాం హైదరాబాద్‌కు మార్పు. సురక్షితంగా ఉండేందుకు వేదికగా ఓ కీలక ఐపీఎస్ ఇల్లు ఎంపిక చేసుకున్నారట హైదరాబాద్‌లో. ఇది ఆంధ్రజ్యోతి రాస్తున్న గూడుపుటాని. అంటే ఒక గూడుపుటాని జరుగుతుందట. మొన్న అమరావతి, విజయవాడలో జరిగిందట గూడుపుటాని. మార్చి 6 రోజు. ఇప్పుడు అక్కడ లీక్ అయిందని చెప్పి ఆంధ్రజ్యోతి కనిపెట్టిందని చెప్పి హైదరాబాద్‌కు మార్చారట. దాంట్లో ఆంధ్రజ్యోతి రాసిందంటే రూట్ మార్చిన జగన్ అనుకూల బ్యాచి. ఐఏఎస్‌లలో జగన్ అనుకూల బ్యాచి, చంద్రబాబు అనుకూల బ్యాచి, పవన్ కళ్యాణ్ అనుకూల బ్యాచ్ ఉంటదా? ఐఏఎస్‌లకి పార్టీ కండువాలు కప్పే కార్యక్రమం ఆంధ్రజ్యోతి చేస్తుంది. అసలు వాళ్ళు వాళ్ళు మీరు రాసిన వార్త తెలుగుదేశం పార్టీని దిగజార్చే కార్యక్రమా? తెలుగుదేశం పార్టీ పరువును తీసే కార్యక్రమా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి సమర్థత పైన మీరు మచ్చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఒక చేతగాని ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక చేతగాని అసమర్థ ప్రభుత్వం అని మీరు చెప్తున్నట్టుంది. రూట్ మార్చిందట జగన్ బ్యాచ్. అంటే జగన్ బ్యాచ్ ఇప్పటికి ఉంది అధికారులలో. అది కూడా ఐఏఎస్‌లు, సెక్రటరీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లలో జగన్ బ్యాచ్ ఉందని మీరు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేతగానోడా? చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడా? చంద్రబాబు నాయుడు గారు అంత చెత్త పరిపాలన చేస్తున్నారా? గూడు పుటానీలు ఐఏఎస్‌లు చేసే పరిస్థితి వచ్చిందంటే జనరల్‌గా రాజకీయ నాయకులు చేస్తారు. ఈ పార్టీ, ఆ పార్టీ కలిసి పొత్తులు కలవటం, ఉన్న పార్టీని పడగొట్టడానికి, ఉన్న పార్టీని ఓడించడానికి చేస్తారు. కానీ ఒక ఇండియాలో అత్యంత క్లాసికల్ సర్వీస్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, బ్యూరోక్రాట్సు మొత్తం ప్రభుత్వాన్ని ఎగ్జిక్యూట్ చేసేది వాళ్ళే. అటువంటోళ్ళు నిజంగానే జగన్ ఎక్కడో కూర్చొని బెంగుళూరులో కూర్చొని ఇక్కడ హ్యాండిల్ చేయగలుగుతుండంటే అది జగన్ సమర్థత, చంద్రబాబు నాయుడు గారి అసమర్థత. మీరు రాసే వార్తలు ఎవరిని నిందించడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని, చంద్రబాబు నాయుడు గారి పైన అనుమానం వ్యక్తం చేసే విధంగా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఒకవేళ ఆంధ్రజ్యోతికి తెలిసిందనుకో. సమావేశం జరుగుతుండ్రంటే దాని అర్థం ఏంది? జరిపారు గూడు పుటానియా మరి అది ఎవరెవరు అర్థం చేసుకునేది మీకు గూడు పుటాని లెక్క కనిపించొచ్చు. ఇంకొక యాంగిల్‌లో చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన ఐఏఎస్‌లో ఒక వ్యతిరేక సంకేతాలు, ప్రతికూల సంకేతాలు వ్యక్తమవుతున్నాయంటే ఐఏఎస్‌లు ఆయన కింద పనిచేసే అంటే ఆయన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే ఆఫీసర్‌లోనే ప్రభుత్వం పైన, ఆయన పరిపాలన పైన ఒక ప్రతికూలత ఏర్పడదంటే ప్రజల్లో ఉన్న వాళ్ళ సింప్టమ్స్ కనిపెట్టారు. ప్రజల నాడి కనిపెట్టే ఇది ఉండే ప్రభుత్వం కాదు. ఇది కూలే ప్రభుత్వమే. ఇక మళ్ళా వచ్చే ప్రభుత్వం కాదు. మళ్ళా గెలిచే అవకాశాలు లేవు. గెలిచే అవకాశం పలానా లీడర్‌కి ఉంది కాబట్టే వాళ్ళ బ్యాచ్‌తోనే ఈళ్ళు జగన్ బ్యాచ్ అన్నారు. మరి జగన్ బ్యాచ్‌తోని పోతుందంటే జగనే భవిష్యత్తులో రాబోతుండా? జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలవబోతుంది.
గెలిచే అవకాశాలు ప్రజల నాడిలో కనపడుతున్నాయి ఐఏఎస్‌లకి. ఐఏఎస్‌లు అంటే చిన్న సన్న ఆఫీసర్లు కాదు. వాళ్ళకి ప్రతిదీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి డేటా తెలుస్తా ఉంటది. ఆ డేటాని బేస్ చేసుకొని ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మరలుతున్నారు కాబట్టి మనం కూడా జాగ్రత్త పడి భవిష్యత్తులో ఇబ్బందులు పడొద్దు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు చాలా మందిని సస్పెండ్ చేశారు. జైలుకి కొంతమందిని పంపారు. కాబట్టి అట్లాంటి అక్కడ ఇప్పుడు కూటమి నాయకులు చెబుతున్న ప్రతిదీ మనం అడ్డగోలుగా చేసి భవిష్యత్తులో ఇబ్బంది పడొద్దు అనే విషయం కోసం కూర్చున్నారా? లేదా వచ్చేది జగన్మోహన్ రెడ్డే, గెలిచేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకు అనుకూలంగా వ్యవహరిద్దామని కూర్చున్నారా? లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరుగుతున్న ఏదో లీక్ చేయటానికని రాసిండాయన. రహస్య భేటీ బయట పెట్టారు ప్రభుత్వాన్ని బదనాయం చేసేందుకు. ప్రభుత్వాన్ని బదనాయం చేయాలంటే ఏదో ఒకటి ఉండాల. అవినీతి కార్యక్రమాల్లో, అక్రమాల్లో, ప్రభుత్వ నిర్ణయాలలో బడాబాబులతోని, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతోని కొల్లుడు కాటము, కిక్ బ్యాక్‌లో ఉంటే, ఆ కిక్ బ్యాక్‌ల గురించి ఐఏఎస్‌లు బయటికి చెబితే బదనాం అయిద్ది. అంటే ప్రభుత్వంలో ఏదైనా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉండాల. ఆ జరుగుతున్న దాన్ని బయటికి చెప్పే కార్యక్రమం ఐఏఎస్‌లు చేస్తా ఉండాల. అట్లైనా బదనాం అయితరు. ఇది మొత్తానికైతే భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలకు ఒక సంకేతం. ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి ఒక ప్రతికూల సంకేతంగా ఐఏఎస్‌లు నిజంగానే ఈ గూడు పుటాన్ని చేస్తే, అది గూడు పుటాని కావచ్చు, రహస్య మీటింగ్ కావచ్చు, ఈ మీటింగ్‌లు సీక్రెట్ మీట్‌ల సారాంశం అయితే అదే వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడాల. ఎందుకంటే 'ఆంధ్రజ్యోతి' లాంటి పత్రికకే తెలిస్తే ఆ గూడు పుటాని. మీకు ఒక పెద్ద ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంటది. 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్‌పీరియన్సు. అసలు మీరు చాలా విజన్‌గా చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తారని చెప్తారు. ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి అధికారిని వాళ్ళ అడుగు వాళ్ళ వాళ్ళు వాళ్ళ నడవడిక, వాళ్ళ అడుగులు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ మీద నిఘా ఉంటది ఎప్పుడు అంటారు. మీ నీడనే మీరు నమ్మరనే ఒక నానుడుంది. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసి గుడిపుటాని సైలెంట్‌గా ఉండంటే చేతగాని పరిస్థితే, ఏం చేయలేని పరిస్థితే, చేతులెత్తేసిన పరిస్థితే అనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. గూడుపుటాని హైదరాబాద్‌కి మారిందట. మళ్ళీ హైదరాబాద్‌లో ఎక్కడ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు వాస్తవంగా. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు. ఆ చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కాబట్టి 'ఆంధ్రజ్యోతి' ఈనాడు పేపర్ రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఈగవలనేయకుండా వార్తలు రాస్తాను. రేవంత్ రెడ్డి గారికి ప్రతికూలమైన వార్తలు ఇక్కడ రాయరు తెలంగాణలో. అటువంటి తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో మళ్ళీ ఈ సమావేశం అట. కీలకమైన ఐపీఎస్ ఆఫీసరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసరు. మరి ఏం సంకేతం ఇస్తుందో 'ఆంధ్రజ్యోతి' పత్రిక అనేది ఒక చర్చ అయితే ఉంది. ఇంకోటి సొమ్ము చేరిందెవరికి? జగన్ నీడలపై ఈడీ ప్రశ్నల వర్షం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ. ఎవరి ఆదేశాలతో రాజకాష్ రెడ్డిని కలిసేవారు? ఆయన నుంచి తీసుకున్న డబ్బేమైంది? సర్వీసులో వచ్చిన జీతం ఎంత? కుటుంబ సభ్యుల పేరిట పలు ఆస్తులు. వాటి కొనుగోలుకు డబ్బెక్కడిది? కీలక పత్రాలు ముందుంచి ప్రశ్నలు. సమాధానాలు చెప్పలేని ఆ ఇద్దరు. చాణిక్య, వెంకటేష్ నాయుడిని ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఈడీ ఈ మద్యం స్కామ్ పైన చాలా దూకుడుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో జగన్మోహన్ రెడ్డి నీడల పైన ఈడీ ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి నీడలు అంటే 'ఆంధ్రజ్యోతి'కి అట్లా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన కీలకమైన, ముఖ్యమైన అధికారులని ప్రశ్నించింది. దాంట్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా వాసుదేవరెడ్డి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు అల్టిమేట్‌గా ఈడీ ఏం ప్రశ్నించింది అని 'ఆంధ్రజ్యోతి' చెప్తుందంటే, ఈ డబ్బు ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డికే పోయిందా? అదే కోణంలో ఈడీ దర్యాప్తు చేసినట్టు వీళ్ళు రాశారు. కానీ ఈడీ దర్యాప్తు చేసేది అసలు స్కామ్ ఏంటి? స్కామ్ వల్ల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి జరిగిన నష్టం ఏంటి? ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏంటి? దాని తర్వాత అసలు ఈ ప్రభుత్వానికి జరిగిన నష్టం వల్ల ఇంకొకళ్ళకి లాభం ఎవరికి జరిగింది? ఆ లాభం జరిగిన వ్యక్తులు ఎవరు? రాజకీయ నాయకులా? ఆఫీసర్లా? ఇట్లా చూస్తుంది. కానీ 'ఆంధ్రజ్యోతి' ఏం చూస్తుంది? ప్రభుత్వానికి జరిగిన నష్టం కంటే, ప్రజలకు జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పోయినాయి. ఈ స్కామ్ చేసింది జగన్మోహన్ రెడ్డే అని చెప్పాల. చెప్పించాలి అనే ఒక ప్రయత్నం అక్కడ ఈడీ అడిగిన దానికంటే వీళ్ళ ఉత్సాహం ఎక్కువైంది. ఎక్కడన్నా ఒక పత్రిక, టీవీ ఛానల్‌కి ఏముండాలి? ఈ స్కామ్ జరిగిన డబ్బు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం. ప్రజల డబ్బు అది. అది ప్రజల ఖాతాలోకి రావాలి అనేది కోరుకోవాలి. వీళ్ళు అది ప్రజల ఖాతాకు మాకు అవసరంలా, అది పోయినా పర్లేదు గానీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల. ఇది ఒక్కటే లక్ష్యం పెట్టుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డా, ధనంజయ రెడ్డా, కృష్ణమోహన్ రెడ్డా, ఎక్స్‌వైజెడ్ ఎవరనేది కాదు. ఎవరనేది వాళ్ళు తేలుస్తారు. సిట్టో, లేపోతే సీఐడీయో, లేపోతే ఈడీయో తేలుస్తది. తేల్చి కోర్టు ముందు ప్రెజెంట్ చేస్తారు. కోర్టు శిక్షిస్తది. అల్టిమేట్‌గా మరి ఇన్వెస్టిగేషన్ మొత్తం వల్ల ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ఖజానాకొచ్చిన లాభం ఏంటి? వచ్చే లాభం ఏంటి? వస్తదా? రికవరీ అయితదా? రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం
ఆ డబ్బంతా రికవరీ అయ్యి ప్రజల ఖాతాల్లోకొస్తది. అది వస్తే కదా లాభం. ఉత్తుత్తనే ఎంక్వైరీ చేసి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వార్తలు రాసో, లేదా దానిలో భాగంగా సిట్లేసో వదిలేస్తే అది రాజకీయాలలో ఎన్నికల్లో ప్రచారాలకు పనికొస్తది తప్ప, ప్రజలకి ఏం పనికొస్తది అనేది ఇక్కడ పాయింట్. ఇది సొమ్ము చేరిందెవరికి అనేది రైట్. రాశారు. ఆ! ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్. చమురు మంటలు భారీగా పెరిగిన ధరలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి. రిఫైనరీలు, హార్మజ్ జలసంధిపై దాడులతో నిలిచిన సరఫరా. ఒక్కరోజే $30 పైగా పెరిగిన ముడి చమురు ధర. ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్దాఫా ఖమేనీ ఎన్నిక. ఆ వెంటనే దాడులు తీవ్రం చేసిన ఇరాన్. గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం, రాకెట్ల తయారీ, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఎట్లయిందంటే ప్రపంచం లేదా అమెరికా పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయింది. ఇరాన్ పైన దాడులు చేసిండు గల్ఫ్ దేశాలు. ఇదంతా ఇన్‌ఫ్లూయెన్స్ అయితుంది. రేపు చమురు, నూనెలు, నిత్యావసర వస్తువులు, ఎందుకంటే చమురుతో లింక్ అయి ఉంటాయి. ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు ఇయన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా 6 నెలల పాటు యుద్ధం అంటున్నారు. ఈ యుద్ధంతోని ప్రపంచం మొత్తం కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పగూలే పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో మన భారతదేశం మీదకి కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దాంట్లో స్పష్టంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కనపడుతుంది. చాలా వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్టు ఆపేశారు. ఎక్స్‌పోర్ట్ ఆపేయటం వల్ల ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఇది భవిష్యత్తులో చాలా రంగాలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చమురు మంటలు, ఈ చమురు వ్యవహారం చాలా పెద్ద ఎత్తున భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశాలున్నాయి. దీనిపైన నిన్న పార్లమెంట్‌లో చర్చకి ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధాలపైన మనం భారతదేశ పార్లమెంట్‌లో చర్చించాలి. అసలు మన స్టాండ్ ఏంటో చెప్పాలి. ప్రపంచం ముందు జరుగుతున్న పరిణామాలను మనం స్టాండ్ ఏందో గుర్తించకపోతే, చర్చించుకోకపోతే దాని పరిణామాలు ఎటుపోతాయనేది మాట్లాడడం లేదు. మేం మౌనం. మేం మాట్లాడం అని కేంద్ర ప్రభుత్వం అసలు ఆ చర్చకి అవకాశం ఇవ్వలే. అంటే ఇది భారతదేశానికి కూడా భవిష్యత్తులో ఎఫెక్ట్ అయిద్ది. అయినా గాని చర్చలొద్దు, మాట్లాడుకోవడాలొద్దు, మనం ప్లాన్ ఒద్దు. మనం మనం ఎట్లా దీని నుంచి బయటపడాలి? వాళ్ళ భవిష్యత్తులో ఏ ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందో, ఆ ప్రమాదానికి మనం ఎట్లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఏది ఆలోచన లేదు. మనం చర్చించొద్దు, మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటారు అనేది ఇప్పటికే ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మోడీ చేతిలో అదే మన ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అయిన మోడీ. కాబట్టే పార్లమెంట్‌లో సమావేశాలు పెట్టనీయట్లే, పార్లమెంట్‌లో చర్చించనీయట్లే, దానిపైన మాట్లాడట్లేదు అని చెప్పి. ఇది ఒక వార్తగా ఈనాడు ఇచ్చింది. హ్మ్. సేమ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి. మద్యం కుంభకోణం కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. మద్యం కుంభకోణం కేసులో జగన్ నీడను ప్రశ్నించిన ఈడీ ఆయన జగన్ నీడ అంటే ఈయన జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. అల్టిమేట్‌గా వీళ్ళిద్దరికి కావాల్సిందేంటంటే జగన్ సన్నిహితులో జగన్ పేరో రావాలందులో. తప్ప ప్రజలకి, రాష్ట్రానికి ఏం రావాలని కోరుకోవట్లే. అదొస్తే చాలు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఆంధ్రప్రభ. జగన్ పాలనలో మంత్రులే ముఠాలు కట్టి భూ కబ్జాలు చేశారు. భారీగా భూ కుంభకోణాలు చేశారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీశారు. నాడు నేరాలు, ఘోరాలు, నేడు అభివృద్ధి, సంక్షేమం. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతాం. చివరకు తిరుమల లడ్డును కల్తీ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు. రైతుల భూముల భద్రత కల్పిస్తాం. రైతుల ఆదాయం పెంచుతాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తాం. భూ వివాదాలన్నీ పరిష్కరిస్తాం. నంద్యాల జిల్లా కొత్త బురుజులో పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జగన్ పాలనలో మంత్రులే ముఠాలు కట్టి భూ కబ్జాలు చేశారట. చేస్తే మరి ఆ ముఠాలు, ఆ మంత్రులు ఎడిపోయారు. ఎంతమంది మంత్రుల్ని ఎన్ని ముఠాలని జైల్లో పెట్టారు. ముఠాలు గట్టి భూ కబ్జాలు చేశారని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, ఆ ముఠాలు తెలుసు, ఆ భూ కబ్జాలు చేసిన మంత్రులు తెలిసిన తర్వాత ఏది ఒక్క మంత్రి జైలుకు పోలేదు. ఒక్క ముఠా జైలుకు పోలేదు. ఆ ముఠా నుంచి రిలీజ్ చేసిన భూ కబ్జాల నుంచి మరి మీరేమైనా రిలీజ్ చేశారా? కబ్జా చేసిన భూముల్ని విముక్తి చేయించారా?
చేయించకపోతే ఎందుకు చేయించలేదు? అంటే మళ్ళా పొలిటికల్ విమర్శలేనా? మీరు అధికారంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష మాటలు మాట్లాడితే ఎట్లా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కలెక్టరేట్‌లని, మున్సిపల్ ఆఫీసులని, మండల ఆఫీసులని తాకట్టు పెట్టారు. తాకట్టులో ఉన్నాయని చెప్పారు. మరి ఆ తాకట్టు రిలీజ్ అయిందా? ఇప్పుడు మీరు అంటున్న ముఠా, భూ కబ్జాల మంత్రులు జైల్‌లో ఉన్నారా? లేదా వాళ్ళ నుంచి రికవరీ ఏమైనా చేశారా? కబ్జాల నుంచి ఎన్ని వేల, ఎన్ని లక్షల ఎకరాలను విముక్తి చేశారు? ఉత్తుత్త మాటలు ఎందుకు? ఎమోషనల్ మాటలు. నిజమైన మాటలైతే 20 నెలలు అయింది మీరు అధికారంలోకొచ్చి. ఇప్పుడు ఆ ముఠాల నుంచి విముక్తి చేసిన భూమి ఎక్కడ? లేదా తాకట్టులో ఉన్న ఆఫీసులను రిలీజ్ చేసిందెక్కడ? ఎవరి తాకట్టులో ఉంటే ఎవరి దగ్గర నుంచి మీరు రిలీజ్ చేయించారు? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇట్లాంటి టైమ్ పాస్ మాటలు మాట్లాడకుండా ప్రజలకు మీరిచ్చిన హామీలేంటి? మీరు అమలు చేస్తున్నదేంటి? మీరు చేయాల్సిందేంటి? చేస్తున్నదేంటి? అది చెప్పాలి తప్ప మళ్ళా గడిచిన ప్రభుత్వం పైన 5 సంవత్సరాల నుంచి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఠాలు కట్టిండు, లేకపోతే మంత్రులు ముఠాలు కట్టారు, భూ కబ్జాలు చేశారని చెప్తే ప్రయోజనం ఏంటి ప్రజలకి? ప్రజలకు ప్రయోజనం ఏంది? ఒకవేళ నిజంగానే ముఠాలు కట్టి కబ్జాలు చేస్తే ఆ ముఠాని తీసుకుపోయి జైలేయాలి. ఆ ముఠా నుంచి విముక్తి చేయాలి. నిజంగానే తాకట్టు పెట్టుంటే తాకట్టును విడిపించాలి. అది చేయాలి తప్ప, జరిగిందని చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని చెప్తి, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారు, అక్రమాలు చేశారంటి, అధికారంలో లేనప్పుడు అదే చెప్తారు. ఇది వారు చెప్తున్నారు భూ కబ్జాలని చేశారు అని చెప్పి. రైట్. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. రైతన్నపై రుణపాశము, వ్యవసాయ రుణ బకాయిల్లో దేశంలో రెండో స్థానంలో ఏపీ రైతులపై 3.75 లక్షల కోట్ల రుణభారం ఉందట. 2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు. పార్లమెంట్‌కి వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. 50% రైతు కుటుంబాలకు రుణ సదుపాయం ఉందట. రైతన్నలపై రుణపాశం ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. దేశంలోనే రెండో స్థానంలో ఉందట వ్యవసాయ రుణ బకాయిల్లో రైతులు. దాంట్లో ఏపీ 3,75,000 కోట్ల సంబంధించిన రైతు రుణాలు భారంగా ఉన్నాయి. 2 లక్షల కోట్లు దాటిన పంట రుణాలు పార్లమెంటుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. ఇది రైతు రుణాలకు సంబంధించి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం లేదా 20 నెలల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు ప్రకారం దాదాపు 2,87,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అప్పు ఉంది. ఈ ప్రభుత్వ అప్పు కాకుండా ఇంకొక 3,75,000 కోట్ల రూపాయలు రైతులు పంటల కోసం తీసుకున్న రుణాలు ఉన్నాయి. ఈ అప్పైనా, ఆ అప్పైనా ప్రజలపైనే పడింది. రైతులపైనే పడింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో పదే పదే ముగ్గురు పిల్లలను కానని అంటున్నాడు. ఇగో ఈ అప్పు పంచుకోవడానికి. ఈ అప్పు నుంచి రాష్ట్రం బయటపడటానికి ప్రజలు పిల్లల్ని కనాలట. పిల్లలు ఎంతమంది సంఖ్య ఎక్కువైతే అంత అప్పులు డిస్బర్స్ అయితాయి అని చెప్పి. ఇక దాన్ని ఏం చెప్తున్నారు? సంతానోత్పత్తి తగ్గుతుంది కాబట్టి నేను కనమని చెప్తున్నా అంటున్నారు. సంతానోత్పత్తి తగ్గుతుందని కనమంటున్నారు. సంపద తగ్గుతుంది లేదా ఆదాయం తగ్గుతుందని ప్రజలకు ఏమన్నా చేసే కార్యక్రమం చేస్తారా? మీరు ఎంతైతే ఈజీగా సంతానోత్పత్తి తగ్గుతుంది కాబట్టి నేను కనమని చెప్తున్నారు కదా! ప్రజలకి విద్య, వైద్యము ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి ఉంది. వాళ్ళకేమైనా కల్పించి ఏర్పాటు చేస్తారా? వాళ్ళ సంపద తగ్గుతుంది. సంపద పెంచే కార్యక్రమం చేస్తారా? పిల్లల్ని పెంచినట్టు. వాళ్ళ ఆదాయం పెంచే కార్యక్రమం, వాళ్ళ ఆస్తులు పెంచే కార్యక్రమం చేస్తారా? మీ ఆస్తులు, మీ ఆదాయం, మీ సంపద పెంచే కార్యక్రమం చేస్తారా? ఇదే కనపడుతుంది. మొత్తం రుణపాశం అయింది ఆంధ్రప్రదేశ్ రైతన్న పరిస్థితి అని ఒక వార్తనిచ్చారు. కబ్జాలకు చరమగీతం పాడండి. గీతం ఆక్రమిత భూములను వెనక్కి తీసుకోవాల్సిందే. విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కథం దొక్కిన ప్రజలు. ఇప్పుడు ఇందాక ఆంధ్రప్రభ పేపర్‌లో భూ కబ్జా చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మంత్రులు ముఠాలు కట్టి డైరెక్ట్‌గా వాళ్ళే చేశారని ఆయన చెప్పిండు. నేను కబ్జాలను సహించను. కబ్జా చేస్తే జైలుకు పంపుతా అన్నాడు. ఈడ అదే కబ్జాకి ప్రభుత్వమే పోలీసులను కాపలా పెట్టి కబ్జాకి రెగ్యులరైజ్ చేస్తుంది. గీతం సిటీ 54.10 ఎకరాలు కబ్జా చేస్తే, మంచి కబ్జా చేసినావు నువ్వు అని విశాఖపట్నం ఆ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్‌లో పెట్టించి, దాన్ని తీర్మానం పెట్టించి టేబుల్ ఐటెమ్‌గా ఆ తీర్మానానికి ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని గుంజకపోవడానికి పోలీసులను పెట్టి ఇది చేశారు. మరి ఎవరు కబ్జా చేశారు? ఎవరిని జైల్లో పెట్టారు? గీతం యూనివర్సిటీ చేసింది కబ్జా కాదా? ఆయన చేసిన కబ్జాని మీరు రెగ్యులరైజేషన్ చేస్తారు. అంటే బంధుప్రీతే. మీ కుమారుడి తోడలుడు, మీ బావమరిది అల్లుడని అక్కడ వర్తించదా ఈ కబ్జా చేసిన వాళ్ళని జైలుకి పంపేది? ఎవరు కబ్జా చేస్తే మాత్రమే జైలుకి పంపుతారు? మీకు నచ్చని, మీకు మెచ్చని వ్యక్తులు, పార్టీలు కబ్జా చేస్తేనే పంపరా?
ఏ పార్టీ, ఏ నాయకుడు అనే దాన్ని బట్టి ఉండదు కబ్జా. కబ్జా చేసిండా లేదా అనేది బట్టి లోపటేయాలి. నిజంగానే మీరు కబ్జా చేసిన వాళ్ళు జైలుకి పంపే మాట అయితే, ఈ గీత యూనివర్సిటీ సంబంధించిన యాజమాన్యాన్ని జైలుకి పంపాల. అప్పుడు మీ మాటలు నమ్ముతారు ఎవరన్నా. చంద్రబాబు నాయుడు గారి మాటలు. కబ్జాలను చరమగీతం పాడండని వైఎస్ఆర్‌సీపీ ధర్నా చేస్తున్నది ఒక వార్త ఇచ్చారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి విషయాలు. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వచ్చే డిసెంబర్‌కు భూ వివాదాలను పరిష్కరిస్తాం. రైతులు భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతారట. మరి గీత యూనివర్సిటీ కూడా అక్రమాలకి కబ్జా చేసిందంటున్నారు. ఏ యాక్ట్ పెడతారు? వాళ్ళకి లేని పీడీ యాక్టు అంటే పేద ప్రజలు ఒక 100 గజాలు ఏదన్నా గుడిసేసుకోవడానికైతే పీడీ యాక్ట్ వస్తది. గీత యూనివర్సిటీ లాంటి విద్యని వ్యాపారం చేసే యూనివర్సిటీలు కబ్జా చేస్తే రెగ్యులరైజేషన్ చేస్తారు. ఇక మీ పీడీ యాక్ట్‌లో అట్లుంటాయని ప్రజలు అనుకుంటున్నారు. రైట్. అన్నదాతలపై అప్పుల భారం మొదటి స్థానంలో తమిళనాడు, రెండో స్థానంలో ఏపీ, కేంద్ర ప్రభుత్వం వెల్లడి. ఈ వార్త ఎక్కడా లేదు. ఆంధ్రజ్యోతిలో లేదు. ఈనాడులో రాదు. అన్నదాతలపై అప్పుల భారం దేశంలో అప్పులలో రెండో రాష్ట్రం అట అన్నదాతల అప్పుల్లో. అసలు రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో కూడా అంతే పరిస్థితి ఉంది. తమిళనాడే ఫస్ట్ ఉంది. మంది రెండో స్థానంలో అన్నదాతల అప్పుల భారం ఉంది. ఈ అప్పుల భారం గురించి కొన్ని టీవీ ఛానెల్‌లు, కొన్ని పత్రికలు రాయవు. రైట్. ఇది ఒక వార్త. రైట్. మీ భూమిపై మీకే హక్కు ఉంటది. రైతులకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనన్న సీఎం చంద్రబాబు, మీ భూములపై మీకే హక్కు ఉంటదని రైతులకి స్టేజ్‌ల మీద చెప్తున్నారు. మళ్ళా వాళ్ళ భూములు ఏదైనా పారిశ్రామికవేత్తలకు అవసరమైతే మీకు గాదు మాకుంటది హక్కు అని వాళ్ళకిస్తుంటారు. లేదా అమరావతికి అవసరమైందనుకో, అమరావతికి అవసరమైతే రెండో దశ భూ సమీకరణ అని తీసేసుకుంటున్నారు. మీ భూములపై మీకు హక్కు అనేది ప్రభుత్వం కన్నేయనంత వరకే. ప్రభుత్వం కన్నేస్తే ఇక అది పోయినట్టే ఆ భూమి. కబ్జా కోరులో లేకపోతే ఇట్లాంటి దౌర్జన్యాలు చేసి కబ్జా చేసుకున్నోళ్ళన్నా చట్టమో, పోలీసులో, కోర్టుల నుంచే కాపాడుకోవచ్చు. కానీ ప్రభుత్వమే డైరెక్ట్‌గా భూసేకరణ, భూ సమీకరణ పేరుతోని వాళ్ళ భూముల పైన పడతంటే, అప్పుడెవరు మీ భూములకి మీకే హక్కు అని ముఖ్యమంత్రి హోదాలో మీరు చెప్పారు. అది మీరు కాపాడతారా? మీరే వాళ్ళ భూముల పైన పడి భూ సమీకరణ, భూ సేకరణ అనే పేరుతోని గుంజుకుంటున్నారు. రైట్. ఇది వార్తకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.